అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే చెప్తాను చూడండి. ఈరోజు నేను డోనట్ చేయబోతున్నాను. డోనట్ ఎటు చేయాలో ఏమేం కావాలో చెప్తాను చూడండి. మనకు డోనట్కి వచ్చేసి 2 కోడిగుడ్లు, ఒక ఇది వచ్చేసి మనకు వెన్నెల్లి కావాలా, చక్కెర ఈ పింజాంతో ఈ మాదిరిగా ఫుల్గా లేకుండా కొంచెం తక్కువ, ఫుల్ కంటే కొంచెం తక్కువ. ఇది వచ్చేసి కమ్మీర అంటారు ఇక్కడ, ఇది ఇంటి దగ్గర ఈస్ట్ అంటారు కదా, ఇది కమ్మీర. బేకింగ్ పౌడర్ కావాలా, ఇది వచ్చేసి మైదాపిండి కావాలా, ఇది వచ్చేసి పాలపొడి కావాలా, ఇది వచ్చేసి నూనె కూడా కావాలా. ఇప్పుడు మనము ఎట్ట చేయాలో చెప్తాను చూడండి, చేసి చూపించాను. ఇది స్టీల్ గిన్నె పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెలోకి మనము కోడిగుడ్లు పాలగొట్టు వేసుకున్నాము. కోడిగుడ్లు మాత్రము ఎచ్చగా ఉండాలండి, చల్లగా ఫ్రిడ్జ్లోంచి తీసివేయకూడదు. మనము బయట హోటల్లో ఎట్ట తెచ్చుకుంటాం అట్టే ఉంటాయి, ఏమంటే అక్కడ చాక్లెట్ వేరే వేస్తారు కాబట్టి మనకు చూడడానికి ఇంపుగా కనిపించదు. మనం కూడా అలాంటి చాక్లెట్లు తెచ్చి వేసుకుంటే కన్నా 2 కోడిగుడ్లు బలగొట్టు వేసుకున్నాం కదండి. ఇది వచ్చేసి చక్కెర కూడా వేసేసుకుందాము. ఉప్పు కూడా వేయాలా, తొందరగా అన్నీ మర్చిపోతా అంట. ఇది ఉంది కదా, కమ్మీర ఉంది కదా, కమ్మీర కూడా ఈ మాదిరిగా ఫుల్గా, ఇది సెమ్సాక్ ఫుల్గా లేదు, మరి తక్కువ లేదు, మామూలుగా ఉంది అనమాట కమ్మీర. వెనిలా కూడా వేసుకోవాలా. వెనిలా కొలిచి వేయలేదు, మామూలుగా వేసిన. వెనిలా ఎందుకంటే ఈ కోడిగుడ్లు వేసినాం కదా మనము, నీ శ్వాసన రాకుండా ఉండడానికి అనమాట. ఇది బేకింగ్ పౌడర్ ఉంది కదా, బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాము. చూడండి, ఇది సగం కన్నా తక్కువ, కాలు కన్నా ఎక్కువ ఉంటుంది బేకింగ్ పౌడరు. నూనె దీని నిండుగా వేసుకుందాం. నేను ఈ నూనె అంతా ఒకటేసారి వేయను, చూసి వేసుకుంటాను అనమాట. ఎందుకంటే చేతికి కరుచుకోకుండా ఉంటే నూనె వేయను ఎక్కువ. చేతికి కరుచుకునేటికంటే ఉండే నూనె ఎంత ఉందో అంత వేస్తా అంట అనమాట. కొంచెం వేసి చూపించాను అనమాట. ఫస్ట్ కొంచెం వేసుకుందాము. నూనె వేసుకున్నాం కదా, చూడండి. ఇది వచ్చేసి ఉప్పు కూడా కొంచెం వేస్తున్నా, మరీ ఎక్కువ లేకుండా, మామూలుగా ఒకరోజు సప్పగానే ఉంటుంది తినేటప్పుడు. చూడండి, మనం అన్నీ వేసేసుకున్నాం కదా, నూనె, ఉప్పు, బేకింగ్ పౌడరు, కమ్మీర, వెనిలియా వేసేసుకున్నాం కదా, చక్కెర అంతా. ఇంకా దీన్ని తిప్పేసుకుందాం, ఈ మాదిరిగా కలబెట్టుకున్నాము. కొన్ని నీళ్ళు వేసుకుందాం, ఎందుకంటే కమ్మీర కరుగుతుంది అనమాట. ఈ వేడి నీళ్ళు కానీ, ఇది గోధుమ పిండి ఫ్రిడ్జ్లో ఉన్నింది, నేను డబ్బాలో వేసి పెట్టుకుంటాను. ఎప్పుడు డబ్బాలో అయిపోయిందనమాట, నేను మర్చిపోయిన డబ్బాలో ఉంది అనుకున్నా, మళ్ళీ రుచి లేదు, అందుకని ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టినా ఇప్పుడే. అందుకని చెప్పేసి నేను కొంచెము గోరువెచ్చ నీళ్ళ కన్నా కొంచెం వెచ్చగా ఉండే నీళ్ళు తీసుకున్నాను అనమాట. మామూలుగా పిండి కూడా అన్నీ వెచ్చగా ఉంటే కన్నా, ఈ నీళ్ళు మామూలుగా గోరు వెచ్చకన్నా తక్కువ వెచ్చగా ఉన్నా కూడా ఏం కాదు. అందుకు ఇప్పుడు మనము దీన్ని అంతా కలిపెట్టేసుకుందాం, కరిగిందాక, కమ్మీర కరిగిందాక కలిపెట్టుకోవాలి దీన్ని. చూడండి, కలిపెట్టేసుకున్నాం కదా, ఈ మాదిరి అంతా కలిసిపోయేట్టుగా. ఇంకా కమ్మీర కొంచెం ఉన్నది లైట్గా, మళ్ళీ పిండిలో కరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఈ పాలపొడి ఉంది కదా, పాలపొడి వచ్చేసి ఏమని 1.5 కప్పు వేసుకున్నాం పాలపొడిని. ఈ మాదిరిగా చూడండి, 1,
చూడండి 1.5 కప్పు అనమాట. గోధుమ పిండి ఇది, మైదా పిండి వచ్చేసి 2 కప్పులు వేసుకోవాలి. 1.5 కప్పు పాల పిండికి 2 కప్పులు వేసుకోవాలన్నమాట మైదా పిండి. ఈ మాదిరిగా చూడండి 2 కప్పులు అండి. ఇవి దండిగా అవుతాయి డోనట్స్. మనకి ఇంటి దగ్గర కూడా పిల్లోళ్ళు అందరూ పిల్లలు ఇంట్లో ఉండేవి చేసుకోవచ్చు ఈ మాదిరిగా. దీన్ని కలిపెట్టుకుందాం, ఇప్పుడు కలుపుకుందాము. చూడండి ఇది పాల పొడిది ఖాళీ అయిపోయింటే దీంట్లో వేసుకొని పెట్టుకొని అయిపోయింది పిండి, మర్చిపోయిన వేసేది. అందుకు ఇది దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు మనము. ఈ పిండిని ఇప్పుడు కలిపెట్టుకుందామండి. మనము అంతా కలిపేసుకుందాము. ఎట్లా కలపాలంటే కన్నా దీనికి మిషన్లు ఉంటాయి కలుపుకునేటివి. మా ఇంట్లో ఉంది కానీ నేను వాడను అనమాట. స్థలం లేదు అన్ని బోకులు పెట్టుకునే దానికి. అందుకని చెప్పేసి దీన్ని అట్ట పిసకాలంటే ఎప్పుడన్నా ఇంట్లో మొగుడు మీద కోపం వచ్చే ఎట్లా ఉతకాలనిపించదో ఆ మాదిరిగా దీన్ని పిసకాలన్నమాట. అది ఫస్ట్ నీళ్ళు సరిపోవో చూసుకొని రొంతగా కలుపుకున్న తర్వాత మళ్ళీ గట్టిగా వేసి పిసుకుదాం. దీన్ని కుసుమాల గుడలు కూసినట్టు కూసిమి బండకేసి 4 కేజీ కొట్టినట్టు కొట్టి దీన్ని 4 కేజీ కొట్టినా నేను మళ్ళీ 4 కేజీ కొట్టినండి. దీంట్లోనే గిన్నెలోనే బండకేసి మోస్తాం కదా గుడ్డలు అట్ట మాదిరిగా. ఇట్లా నూనె అప్పుడప్పుడు వేసుకోవాలా, ఎందుకంటే చేతికి ఖర్చుకోకుండా ఉంటుంది. మనకు నూనె ఎంత పడేది నీళ్ళు ఎన్ని పడేది కూడా తెలుస్తుంది అనమాట. అది నీళ్ళు ఎక్కువ పట్టవు, సుక్క అట్లా చేయి తడుపుకుందాం అంతే. ఇవి డోనట్ నేను ఒక 3 రకాలు చేస్తానండి. ఇంకా ఎంతమంది ఎన్ని రకాలు చేస్తారో నాకైతే తెలీదు. నా పరిధిలో మాత్రం నాకు నా జ్ఞానం ఉన్నంతవరకు నేను 3 రకాలు చేయగలుగుతాను. ఇది డోనట్స్లు పిండి మార్పులు అంతేగాని మామూలుగా నూనెలో కాల్చేది అంతా ఒకటే ఉంటుంది. అది పిండి మార్పు అనమాట, వస్తువులు మార్పు అంతే. తర్వాత నేను చేసి చూపించానండి ఇంకా ఎట్లని. చూడండి ఈ మాదిరిగా అనుగా పిసికి పెట్టుకోవాలా. మనం పిజ్జాకు తీసుకుంటాం కదా ఆ మాదిరిగా, బత్తాయిలకు పిజ్జాకు తీసుకుంటాం ఆ మాదిరిగా. ఒకసారి చేయి తడుపుకుందాము. ఇదంతా ఇంకా వేసి ఇంకా నిలబడి దీన్ని తీసుకెళ్ళేమో కూర్చొని తీసుకోవాల్సింది దీన్ని. ఎందుకంటే ఈ బండ ఎత్తుంది అనమాట. అది ఇంకోటి ఏంటంటే అండి, ఒక బాధాకరమైన విషయము మనకు కోవిడ్లో వచ్చేసి అగ్ని ప్రమాదం జరిగి పాపం మన వాళ్ళందరూ చాలా మంది దుర్మరణం పాలైనారు నిన్న. ఏం చేద్దామండి, ఈ గల్ఫ్ దేశాలలో ఎట్లా అవసరాలు పడుతున్నామో మాకు పడేవాళ్ళకే తెలుస్తుంది, కష్టాలు పడేవాళ్ళకే తెలుస్తుంది. ఇళ్ళ కాడ మంచి మాటలు చెప్పి నువ్వే నా ప్రాణము, నా కుటుంబము, అది ఇది అని అన్ని మోసం మాటలు చెప్పి మోసం చేసి లక్షలు దెంకపోయి తిని మోసం చేసి అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఏం తెలుస్తుందండి. ఇక్కడ మేము ఎంత కష్టాలు పడుతున్నామో అది చెప్తా అంటే నాకు ఒక విధంగా గుండె బరువెక్కినట్టుండది. అది ఏం చేద్దామండి, ఇక్కడ కష్టాలు ఇంక నుంచైనా ఎవరైనా వచ్చేవాళ్ళు ఆలోచన చేసుకోండి. 1కి 10 సార్లు
ఇక్కడ ఏముండదు, ఊరికే కష్టాలు కన్నీళ్ళు తప్పక. అది మేము వచ్చి ఇరకబినాం కాబట్టి ఇంకా మా బతుకులు ఇంతే. మీరు ఇంట్లో దగ్గర ఉండేవాళ్ళు కొంచెం చూసుకోండి, వెనక ముందు చూసుకొని జాగ్రత్తలు పడండి. దీన్ని ఇంకా గట్టిగా దీన్ని పిసికేసి పెట్టుకుందామండి, గట్టి కలిపి పెట్టుకుందాం దీన్ని. చూడండి ఎంత కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ మాదిరి మొత్తం కలిపి పెట్టుకోవాలన్నమాట. నేను కొన్ని వీడియోలలో గట్టిగా చెప్తా ఉన్నానండి, ఇవి మా ఇట్లా చేయాలని. ఫోను వినపరాదేమో అని చెప్పేసి, సౌండ్ ఎక్కువ రాదేమో అని చెప్పేసి ఫోను గట్టిగా చెప్పినానండి. కొన్ని వంటల్లో అది వచ్చేసి గట్టిగా వినపడుతుంది నా సౌండ్ నాకే. అది కొన్ని వీడియోలు రంజాన్లో కూడా చేశానండి. అవి నాకు ఫోను కెమెరా ఎట్ట పెట్టాలో తెలియక కెమెరా చక్కగా పెట్టేసి అవి చిన్నగా కనబడుతుంది వీడియోలు. అవి అన్నీ వెనక ముందు ఏనుకొచ్చుంటాయి. అవి వీడియోలు అయిపోయిందాక చూడండి. అది ఇది కలిపెట్టేసుకున్నాం కదండి. ఇంకొకటి ఏంటంటే చెప్పాలనుకునింది అవన్నీ అదే అండి, మనము ఇక్కడ వచ్చిపోయేళ్ళని చూసి మనం ఇక్కడ ఏదో స్వర్గం ఉందనుకుంటారు. ఇక్కడ స్వర్గం కాదు, ఇది ఒక నరకము. మేమంటే వచ్చినాము, అయిపోయింది. మేము తెలుసుకునే లోపల అయ్యేది అంత నష్టం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మా చేతిలో లేదు కాబట్టి ఇంకా మేము పడక తప్పదు. అది ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఆలోచన చేసుకోండి. 10 సార్లు మన ఇంట్లో ఉండి సద్దన్నం తిన్న అడిగోళ్ళు ఉండరు. అది మన ఇంట్లో ఏమైనా మన ఇంట్లో వాళ్ళు చూస్తారు, మన ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంటారు. ఇక్కడ ఏం జరిగినా ఇప్పుడు అగ్ని ప్రమాదంలో పాపం బలైపోయిన వాళ్ళు, ఒకవేళ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు పాపము, చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు ఉంటారు, లేకపోతే పెళ్లి కాని వాళ్ళు తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర గల తల్లిదండ్రులు. వాళ్ళ ఘోషంగా మనకు ఇంకా ఎంత మనం బాధపడినా అది తిరిగి రాదండి మనకు. అది ఎప్పుడైనా ఈ వీడియో విన్నప్పుడు చూడండి. ఇది ఆ ప్రమాదం జరిగిన మరుసటి ఇది వీడియో చేస్తాను. నేను ఏమన్నా పొరపాటు మాట్లాడింటే కన్నా నన్ను క్షమించండి, అంతే. ఇది వచ్చేసి పిండి వచ్చేసి ఒక 2 గంటల సేపు మనము ఇది కవర్ కట్టేసి, గాలి పోకుండా కవర్ కట్టేసి పెట్టేయాలన్నమాట. ఎక్కడన్నా చల్లదలం లేకుండా ఎచ్చగా ఉండే దిక్కు పెట్టేయాలి, గాలి పోకుండా ఉండే దిక్కు 2 గంటల సేపు ఉండాలన్నమాట. ఇది అది ఈ మాదిరి కట్టేసి పెట్టేసుకున్నాను దీన్ని. తర్వాత డోనట్లు మనం చేస్తాం కదా, అప్పుడు చూపించాను అనమాట. అంతే అండి, 2 గంటల సేపు ఉన్నిద్దాం దీన్ని. ఇంకా ఎక్కడన్నా చల్లదనం లేకుండా ఎచ్చగా ఉండి పొయ్యిలో పెట్టేద్దాము. చూడండి, మనము అది డోనట్ పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, నానిందనమాట. 2 గంటలు అయిపోయిందండి. 2 గంటల సేపు నానబెట్టాను దీన్ని. కలిపిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకునేసి, అంతా మెత్తగా ఉంది. ఇట్లా అనుకునేసిన తర్వాత దీన్ని ఇంకా పిండేసి రుద్దేసుకున్నాము. చూడండి, కొంచెం పిండి వేసుకున్నాం అనమాట. ఇదంతా ఇవి నూనె వేసి కూడా రుద్దుకోవచ్చు. నూనె వేసి రుద్దితే కన్నా ఇది మళ్ళీ ఇట్లా కట్ చేసుకునేటప్పుడు నీట్గా రావు, సొడలు పెట్లు పోతాయి. ఎందుకని చెప్పేసి పిండి వేసి రుద్దుతానా. దీని అంతా ఇట్లా రుద్దుకుందాం ఎడల్పుగా. చూడండి, ఈ మాదిరి రుద్దేశం కదా దీన్ని, రేపు మాదిరి. ఇది మందంగానే ఉండాలండి. ఇది పిజ్జాకి మనం చేసుకుంటాం కదా, అట్లా మందంగానే ఉండాలా. మనం పిజ్జాకి అయితే కొంచెం తక్కువ పలసగా చేసుకుంటాం అనమాట. ఇది ఇంకొక మందం ఉండాలన్నమాట. పిజ్జాకి రుద్దుకుంటే కాడికి కొంచెం మందం రుద్దుకోవాలి దీన్ని. ఈ మాదిరిగా చూడండి, ఇది ఉంది కదా, మనము ఏంటంటే ఎట్టగలంటే కట్ చేసుకునే రౌండ్కి
బత్తాయిలు కట్ చేసుకునే దానికి అన్నిటికి పనికొస్తుంది ఇది అనమాట. దీంతో కట్ చేసుకుందాం. చూడండి, ఈ మాదిరి కట్ చేసుకున్నాం కదా మనము. ఇది వచ్చేసి మూత. ఈ మిరపకాయ నీళ్ళు వచ్చినది దాని మూత అనమాట ఇది. దీంతో ఇట్లా మధ్యలో ఈ మాదిరి పెట్టేసి ఇట్లా అనుకుంటే వచ్చేస్తుందన్నమాట. చూడండి, అన్నీ రెడీ అయినాయి. ఈ మాదిరి చేసి పెట్టుకోవాలి అన్నీ. మనం నూనె పొయ్యి మీద పెట్టుకున్నామన్నమాట. చూడండి, నూనె పెట్టుకున్నామన్నమాట పొయ్యి మీద. ఇది నేను పిండి రుద్దుకునేటప్పుడే పొయ్యి మీద పెట్టేసాను నూనెని. సన్నమంట పెట్టేసాను అనమాట. అది బాగా నిదానంగా మంట మీద కాగిపోయింది బాగా. దీన్ని మనము డోనట్లు ఎటు వేయించాలో చెప్తా చూడండి. ఈ మాదిరి వేసేసుకోవాలన్నమాట. ఒక్క రవ్వ మంట ఎక్కించానండి, ఎందుకంటే మరీ తక్కువగా ఉంటే కానీ నూనె బాగా రాదు. అది వేడి. ఇట్లా అన్నీ వేసేసుకుందామండి. నూనె ఎన్ని సరిపోతాయో అన్ని వరకు వేసేసుకుందాము. చూడండి, ఒక పక్క కాలిన తర్వాత ఒక పక్క కట్టి తిప్పుకుంటాను కదా. అంతా మనము బయట బేకరీలో కొనుక్కున్నట్టే ఉంటాయండి. చూడండి, కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి అంతే వాళ్ళకు మనకు. వాళ్ళు అన్ని మిషన్లలో చేస్తారు. ఇవి కూడా క్వాలిటీ కూడా ఒక పక్క నుంచి వస్తూ ఉంటుంది. దాంట్లో రేకుల మీద ఒక పక్క కాలుతాయి, అయ్యే తిరిగి తిప్పుకుంటాయి. మనుషులు కూడా తిరిగి తిప్పాల్సిన పని లేదు. మనం అంటే అన్ని చేతులతో చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అంత సోకులుగా చేయలేమన్నమాట. పర్వాలేదు, మనం కూడా చేసుకొని తింటామని కూడా అనిపించుకోవచ్చు ఈ మాదిరిగా. చూడండి, ఎప్పుడన్నా పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఈ మాదిరి చేసుకోవచ్చు. ఇవి రోజు తిన్నా కూడా నాకైతే కన్నా నచ్చదండి, ఎందుకంటే మైదా పిండి కాబట్టి. రోజు కూడా తినడం అంత మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి 6 నెలలకో సంవత్సరానికో చేసుకొని తినొచ్చు. ఒకసారి మా చెల్లెలు చేసిందంట మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర. ఆ రోజు ఫోన్ చేసింటే నేను మా నాన్న ఏం చేస్తాను, ఏం తిన్నారు, ఎట్టట్టున్నారంటే ఏందో అమ్మి ఏంటో చేసింది, మా లోపల సప్పకుంది, బయట తీయకుంది అంటే ఏంది నాన్న అంటే, మళ్ళా ఏందో అమ్మితో మాట్లాడంటే ఏం చేసినావుమే అంటే డోనట్లు చేసింటే నాన్న అంటానులే అనింది మా చెల్లిలో. అవునా, ఎట్టే ఉంటాయిలే నాన్న అని చెప్పిన. మనం ఇక్కడ మాదిరి వీళ్ళకంటే అన్నీ ఎట్టుకొస్తాయి కాబట్టి ఈ చాక్లెట్ అదంతా ఎక్కువ తెచ్చిపెట్టుకుంటారు కాబట్టి డబ్బులు పోయినా పర్వాలేదని తీయగా తింటారు. మనం అంత తీగ తినాలంటే ఆడైతుంది. చూడండి, సేమ్ మనం బేకరీలో కొనుక్కున్నట్టే ఉంటాయి. వీటిపైన ఇంకా వాళ్ళలాగా అది స్ట్రాబెర్రీది ఉంటుంది కదా, స్ట్రాబెర్రీది క్రీము చేసి పూసి పెడతారు దీనిపైన. కొంచెము పింక్ కలరు, కొన్ని రంగులు అవి వేసేసి పప్పర్మెంట్ మాదిరి ఉంటాయి కదా, చిన్న రంగులు అవి వేసి అని చేస్తుంటారు అనమాట. అంతే. ఇవన్నీ చేసిన తర్వాత మనం చూపించానండి. చూడండి, ఇంకొక వాటర్ కూడా వేసినామన్నమాట.
ఇవి కొంతమంది ఇట్లా రుద్దిన తర్వాత మళ్ళీ ఒక గంట సేపు అర్ధగంట సేపు ఉండిచ్చారండి. ఏదన్నా ఇట్లా ఒక తడిగుడ్డ మాదిరి వేసి లేకపోతే గస్తీరు అట్లా కప్పెట్టేసి ఉండిచ్చారు. నేనైతే ఉండిను, ఎందుకంటే సేపు ఉండిచ్చారండి. ఏదన్నా ఇట్లా ఒక తడిగుడ్డ మాదిరి వేసి లేకపోతే గస్తీరు అట్లా కప్పెట్టేసి ఉండిచ్చారు. నేనైతే ఉండిను, ఎందుకంటే మనకంత టయాలు అనమాట. అయినా సరే బాగానే పొంగుతాయి చూడండి. నేను రుద్దేటప్పుడు ఎంత చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు ఎంతెంతగా పొంగినాయి చూడండి ఈ మాదిరిగా. అది ఇది ఒక్క రవ్వ మిగిలిందండి పిండి బుజ్జిగా. ఇది ఇంక కట్ చేయడం రాలే, దీని మొత్తం రాలే. అందుకని చెప్పేసి నేను అట్లా చేస్తే అట్లా అనేసి బెచ్చన. చూడండి రెడీ అయిపోయినాయండి. చూడండి మెత్తగా ఉన్నాయి చూడండి. చూడండి పట్టుకుంటేనే ఇట్లా ఈ బుజ్జి తింది కదా, ఇది తుంచి చూపించాను మీకు. చూడండి బయట మనం కొనుక్కున్నట్టే మెత్తగా. ఇంకా వీటిని నాకు ఈ గిన్నె ఎంతో మేలు చేసిందండి. ఎందుకంటే ఈ ఏమన్నా ఈ చెక్క పడి వేసుకొని రుద్ది చేసుకునేటప్పుడు అంతా రోత అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఈ గిన్నె పెట్టుకొని చేసుకుంటాను అనమాట. ఏమైనా దీంట్లో చేసేస్తాను. మళ్ళీ చెక్కల మీద చేసి దాని మీద చేసి దీని మీద చేసి అంత రోత అవుతుంటుంది. ఇదైతే ఎక్కడ రోత కాకుండా గిన్నెలోనే గిన్నె కడుక్కోవచ్చు, మళ్ళీ పిలుచుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. అది ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఉంది కదా చక్కెర పౌడర్ అనమాట. ఇంకా అంతా దీంట్లో వేసి పెట్టినా గడ్డ కట్టిపోయింది. చక్కెర మిక్సీలో పెట్టుకున్నాను అనమాట. ఇది అంతా వేస్తాను. ఈ చక్కెర మామూలుగా మిక్సీ పట్టుకుంటే చక్కెర గడ, లవ చక్కెర గడ పక్కన పెడదాము. దీన్ని ఇట్లంతా కలిపేసుకున్నాం కదా. ఈ మాదిరిగా అండి. మళ్ళీ తర్వాత ఇట్లా ఈ మాదిరిగానే చేసుకొని పక్కన పెట్టుకుందాము కొన్ని. చూడండి మనము అది చక్కెర కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇది నుతెల్ల ఉంది కదా, నుతెల్లని వీటిపైన ఇట్లా పూసుకుందాం అనమాట. ఈ చక్కెర ఈ నుతెల్ల మాత్రమే అందుబాటులో ఉంది ఈరోజు. అది దీనికి పైన ఈ పప్పరమెంట్ మాదిరి రంగులు రంగులు చల్ల ఏంటో నాకు తెలియదు పేరు. అవి చల్లుకుంటే కన్నా అంతా ఇంకా మనం బేకరీలో కొనుక్కునేట్టు ఉంటాయి. ఇంకా వాటికి చాక్లెట్ ఏమంటే అవి వేస్తారండి. నేను అందుబాటులో ఉండేదే వేస్తాను. ఈ పొద్దు నూతలు వేస్తాను. అది స్ట్రాబెర్రీ ఉంటుంది కదా, స్ట్రాబెర్రీది కూడా అది క్రీమ్ మాదిరి అంతా పూసి పెడతారు. రోజ్ కలర్లో ఉంటుంది అది. అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఏంటో ఇది చేస్తాను ఈ పొద్దు నేను. చూడండి ఈ మాదిరి అంతా పూసేసుకునేసి మళ్ళీ లాస్ట్లో చూపించానండి. చూడండి మొత్తానికి రెడీ అయిపోయినాయి డోనట్స్లు. ఇప్పుడు మనము ఈ గిన్నెలోకి పెట్టేసుకున్నాము. ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో అన్నీ పేర్చుకుందాం అనమాట. ఒక్కొక్క వరుస ఈ మాదిరి చక్కెర ఒక వరుస, ఈ కిక్కావు పూసుకునే ఒక వరుస అన్నీ వేసి పెట్టుకుందాము. చూడండి మొత్తానికి డోనట్స్ రెడీ అయిపోయినాయండి. నేను రెండు వరుసలు పెట్టినాను అనమాట, స్థలం సరిపోకపోతే. ఇంతే అండి.
నా వంట మీకు నచ్చినట్టు కదా మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మీ అవసరం నాకు ఎంతో క్షమించండి. మీ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. కాబట్టి నేను యూట్యూబ్లోకి వచ్చాను అనమాట. అది ఏమన్నా తెలియక ఏమన్నా పొరపాటు మాటలు దొల్లితే కన్నా క్షమించండి, ముందే చెప్తున్నా. అది ఇంతే అండి. ఇంకా మిగిలినాయి అనమాట. 2 చక్కెర 2 చాక్లెట్వి మా ఇంట్లో నాతో పాటు పనిచేసే ఆమెకి తీసి పెట్టాను అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడే తిన్నాను. ఇంకా మళ్ళా నాకు తినే టైం వచ్చినాక తిన్నమాట. అందుకని ఇప్పుడు ఇంకా ఇట్లా ఈ మధ్య పెట్టేశానండి. ఇంతే ఇంతే అండి. సరే, అందరికీ జై శ్రీరామ్.